ప్రజా టీవీకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణోత్సవం. చూసువారులకు చూడముచ్చటగా కడు కమనీయంగా శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి కళ్యాణ మహోత్సవం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు, శేషవాహన సేవలో దర్శనమిచ్చిన స్వామి అమ్మవారు. అహోబిలం చేరుకున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పారవేట పల్లకి భక్తజన సంతంగా మారిన అహోబిలం. మహాశివరాత్రి సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రంలో ఎద్దుల పోటీలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్. శివనామస్మరణతో మారుభోగిన శ్రీశైల క్షేత్రం అశేష భక్తజన వాహిని మధ్య భక్తి శ్రద్ధలతో పాగాలంకరణ, లింగోద్భవ, మహాన్యాస, రుద్రాభిషేకం. యూకే హై కమిషనర్కు అహోబిలం బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. మహాశివరాత్రి రోజున బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్ల దివ్య కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులకు ఆకట్టుకుంటోంది. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రమణీయం, కమనీయంగా, నయనానందకరంగా నాగలకట్ట సమీపంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల కళ్యాణ తంతు వైభవపేతంగా సాంప్రదాయ రీతిలో జరిగింది. అశేష భక్త జనవాహిని మధ్య కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగాయి. ఈ ఉత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, శ్రీశైల దేవస్థానం బ్రహ్మోత్సవాల చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సృష్టిలో మొదటి దంపతులే పార్వతీ పరమేశ్వరులు. అందుకే వీరిని ఆది దంపతులుగా కీర్తిస్తున్నాం. తొలి గృహస్థు పరమేశ్వరుడైతే తొలి ఇల్లాలు పార్వతీదేవి. ఈ జగత్తుకంతా వారే తల్లిదండ్రులు. పరస్పరం ఒకరి తపస్సుకు ఫలంగా ఒకరు లభించిన దివ్య దాంపత్యం వారిది. నిజానికి శివపార్వతులు ఒకరి తర్వాత ఒకరు రాలేదు. వారిరువురు ఒకే తత్వం నుండి ఒకేసారి తమను తాము సృష్టింపజేసుకున్నారు. ఏర్పడవలసిన సృష్టి అంతా కూడా జంట నుండి, అంటే స్త్రీ పురుషుల నుండి రావలసి ఉన్నందువల్లనే వారు రెండు రూపాలను పొందడం జరిగింది. కాబట్టి ఆ దంపతులది ఏక శరీరమే అన్నమాట. అందుకే అర్ధనారీశ్వర రూపంలో వారిని పూజిస్తాం. భార్యాభర్తలలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదు. వారిద్దరూ సమానులే. ఈ వాస్తవాన్ని తెలియజేసేదే అర్ధనారీశ్వర లీల. ఈ అర్ధనారీశ్వర స్వరూపమే లోకానికి దాంపత్య ధర్మాన్ని ప్రసాదించింది. వైదిక సంస్కృతిలో వివాహమైన వెంటనే భార్య తన గోత్రాన్ని, ఇంటి పేరును, తల్లిదండ్రులను, అన్నదమ్ములను మొదలైన వారినందరినీ వదిలి తన భర్త ఇంటికి వస్తుంది. ఇందుకు కారణం తాను వదులుకున్నవన్నీ తన భర్త నుండి పొందగలనన్న ఆమె నమ్మకమే. ఆ నమ్మకాన్ని వమ్ము చేయని బాధ్యత భర్తదే. అందుకే భర్త తన భార్యకు సకునిగా ఉండాలని వేదం చెప్తోంది. పెండ్లి తంతులో భర్త చేత పలు మాటలను కూడా చెప్పిస్తారు. అందులో బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగింది. ఈ స్వామి అమ్మవార్లకు దివ్య కళ్యాణ మహోత్సవం అందరినీ కూడా కనుల పండుగ
చేసింది, ఆనందింపజేసింది. చూసిన వారంతా కూడా ధరించారు. ఇప్పుడు ఇక్కడ ఆశీర్వచన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. అంటే స్వామివారికి అమ్మవారికి అక్షతారోపణ కార్యక్రమం, అంటే తలంబ్రాలను వేసిన తర్వాత వాటన్నింటినీ కూడా భక్తులకు అందజేస్తూ ఉన్నారు, భక్తుల మీద ప్రోక్షిస్తూ ఉన్నారు. అందువల్ల ఆ పుణ్య దంపతుల యొక్క ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతూ భక్తులు కూడా వాటిని స్వీకరించేందుకోసం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఈ రకంగా మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి కళ్యాణం నేత్రానందంగా దివ్యంగా భవ్యంగా జరిగింది. ఆ ఆది దంపతుల మాదిరిగానే దంపతులందరూ కూడా ఆదర్శవంతులై వర్ధిల్లాలని మనం ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు మహాశివరాత్రిలో మనం ఈరోజు సాయంత్రం ప్రభవాహనాన్ని, తర్వాత నందివాహనాన్ని, భాగాలంకరణ, లింగోద్భవ అభిషేకం, తర్వాత చివరగా కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని అంతా కూడా మనం ఈరోజు చూడగలిగాం. వాటన్నింటిని గురించి కూడా తెలుసుకోగలిగాం. రేపు స్వామివారి రథోత్సవ కార్యక్రమం రేపు సాయంత్రం జరుగుతుంది. అలాగే రేపు రాత్రి తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ రేపు మనమందరం కూడా కలిసి ఆ స్వామివారిని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందిలో బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి కళ్యాణ మహోత్సవం కడు కమనీయంగా చూసువారులకు చూడముచ్చటగా అత్యంత వైభవోపేతంగా జరిగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవం తిలకించడానికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. శ్రీ కామేశ్వరి మహానందీశ్వరుల కళ్యాణ మహోత్సవం తెల్లవారుజామున 3:30 నుంచి 6:30 వరకు 3 గంటల పాటు వైభవంగా జరిగింది. గుండుపాడంకు చెందిన పెళ్లి పెద్దలు నిశ్చితార్థం జరిపి ఆలయం నుంచి వస్త్ర, పుష్ప, ఫల, తాంబూల సైతంగా ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలతో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి దంపతులతో పాటు కళ్యాణ దాతలైన వెంకయ్య చౌదరి, జయలక్ష్మి దంపతులు, ఢిల్లీ మాధవరెడ్డి స్వరూప దంపతులు, ఆర్డీఓ చెల్లా విశ్వనాథ్ దంపతులు వేద వాద్య ఘోషాలతో భక్తుల శివపంచాక్షరి హోరులో ఎదుర్కోళ్లు జరుపుకొని కళ్యాణ మండపం జరుపుకొని గణపతి పూజ, పుణ్యవచనం, పీఠార్చన, కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, కన్యాదానం అనంతరం కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. వేలాది మంది భక్తులు ఈ కమనీయ మహోత్సవాన్ని కనులార తిలకించారు.
ప్రజాస్వామ్య దేశంలో ఓటే అతిపెద్ద ఆయుధమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అభిప్రాయాన్ని తెలపడానికి, ప్రజాస్వామ్యాన్ని చైతన్యపరచడానికి ఓటు ద్వారా అవకాశం కలుగుతుందన్నారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉండవల్లిలోని గాది రామయ్య సీతారామమ్మ ఎంపీఎపీ స్కూల్ బూత్లో మంత్రి నారా లోకేష్తో కలిసి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటు వేయడం అందరి బాధ్యత అని దాన్ని హక్కుగా వినియోగించుకోవాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం, దేశ ప్రతిష్టకు ఓటు బలంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. నల్లమలలో వెలసిన ప్రముఖ శైవక్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందీశ్వరుని ఆలయం విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ప్రముఖ శైవక్షేత్రమైన మహానందిలో శ్రీకామేశ్వరి సమేత మహానందీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయ ఈవో నల్లకలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర అవధానితో పాటుగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం స్వామి అమ్మవార్లు శేష వాహన సేవలో తరించారు. ఈ సందర్భంగా మండపంలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుల ఉత్సవాలను కొలువుంచి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శేష వాహనంపై స్వామి అమ్మవార్లను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు, ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం గురువారం భక్త జనసంద్రంగా మారింది. జనవరి 15న కొండ దిగి 44 రోజుల పాటు పారువేటుకు బయలుదేరిన ఎగువ అహోబిలం ఉత్సవమూర్తి శ్రీ జ్వాలా నరసింహస్వామి, దిగువ అహోబిలం ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాదవర్ధ స్వామి వార్ల పార్వేట పల్లకి తిరిగి అహోబిలంకు చేరుకుంది. బ్రహ్మోత్సవాల్లో జరిగే తన వివాహానికి సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి ఆహ్వానించడం శతాబ్దాల కాలంగా ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా శ్రీ స్వామివారు తమ పర్యటనను పూర్తి చేసుకుని అహోబిలం గ్రామానికి చేరుకున్న సందర్భంగా
స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ వద్ద దేవస్థానం అధికారులు, సిబ్బంది, అర్చకులు, విద్యుత్ శాఖ అధికారి ఏడి రవికాంత్ చౌదరి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దేవస్థానం ప్రధాన అర్చకులు కీడాంబి వేణుగోపాల్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అహోవీర్యం అహో సౌఖ్యం అహో బాహుపరాక్రమ నారసింహ పరం దైవం అహో బలం అహో ఇలం. అత్యద్భుతంగా ఒక మండల పర్యటనగా ఉభయ దేవతలు అనగా ఎగువ అహోబిల క్షేత్రాధీశుడు శ్రీ జ్వాలానరసింహ స్వామి, దిగువ అహోబిల క్షేత్రాధీశుడైన శ్రీ ప్రహ్లాదవర్ధ స్వామి వారు ఒక మండలం పాటు 32 గ్రామాలు సంచారం చేస్తూ గ్రామే గ్రామే చగత్వా పదచరణయోహో మాం గృహీత్వా వివేశ అని ఆనాడి వాక్యానుసారంగా ఈ పార్వేట మహోత్సవాన్ని ముగించి, ప్రాచీన కాల సంప్రదాయం కూడా ఇదంతా ఒకటే చేనుగానే ఉండేది, రైతుల చేనుగా. ఆ చేనుగానే దేవుని రాత్రి ఉంచి ఉదయం దేవాలయం తెరవగానే ఇక్కడి నుంచి దేవుని తీసుకోపోయే అలవాటు. ఆ రీతిలోనే ఆ రోజు సింపుల్గా చేసింది. ఈ రోజు కొద్దిగా విశేషంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ అనగా నాటక, నృత్య, గీత, వాద్య పోషణతో భగవంతుని ఆరాధించి ఈరోజు ఇక్కడి నుంచి ఇప్పుడు ఇంకా కొన్ని క్షణాల్లో అహోబిల క్షేత్రానికి చేస్తారు. ఈ ఒక్క మహోత్సవంలో పాల్గొన్న యావత్ భక్తులకి, విశేషమైన ఈ కృష్ణ భక్తులకి, కృష్ణ చైతన్య భక్తులకి అందరికీ పేరు పేరున లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క కృపాకటాక్షం లభించి భగవంతుని నామస్మరణం అనేది ఉత్తరోత్తరం అభివృద్ధి అయి భగవంతుడు అందరినీ క్షేమం ఉంచాలని చెప్పి సంతాన సంపదం లక్ష్మి ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వందో దద్యాత్ అత్యంత వైభవ శ్రీమద్ ఆదివంశుడహోబి యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీవంశుడహోబి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. వాద్యం మంచిగా
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం మహానంది పుణ్యక్షేత్రం నందు నిర్వహించిన అఖిల భారత ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలను రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఈ ఎద్దుల పోటీలు కేవలం సాంప్రదాయ క్రీడ మాత్రమే కాకుండా రైతులకు మరియు పశుసంవర్ధక రంగానికి మద్దతును అందించే గొప్ప కార్యక్రమమని, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడంతో పాటు ఈ పోటీలు వ్యవసాయాన్ని, ఆరోగ్యవంతమైన పశుపోషణను, రైతుల ఆసక్తిని పెంపొందించేందుకు దోహదం చేస్తాయన్నారు. గ్రామీణ సంప్రదాయాలను, రైతుల అభివృద్ధిని, పశు సంవర్ధకాన్ని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి ఎన్ఎండి ఫరూక్ వివరించారు. ఈ కార్యక్రమంలో కొట్టాల శివనాగిరెడ్డి, ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్విని, కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు బన్నూరు రామలింగారెడ్డి, అడ్వకేట్ మిట్టాల రాజేశ్వరరెడ్డి, కొట్టాల రాజేష్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, రైతులు పాల్గొని ఉత్సాహంగా ఎద్దుల పందాలను తిలకించారు. శివనామస్మరణతో శ్రీశైల క్షేత్రం మారుమ్రోగుతోంది. ఆశేష భక్తజన వాహిని మధ్య భక్తి శ్రద్ధలతో పాగాలంకరణ, లింగోద్భవ, మహాన్యాస, రుద్రాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామివారికి పాగాలంకరణ ఘనంగా ముగిసింది. బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైల మహాక్షేత్రంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, లింగోద్భవం సమయంలో చీరాల వాస్తవ్యులు పృథ్వీ వెంకటేశ్వర్లు ఎంతో నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున అమ్మవార్లను తలుచుకుంటూ స్వామివారికి పాగా చుట్టి అలంకరించారు. రోజుకి 3 చొప్పున నేత నేస్తూ 365 రోజుల పాటు తయారు చేసిన పాగాను స్వామివారికి సమర్పించి ఆలయ సాంప్రదాయబద్ధంగా పాగాను అలంకరించారు. ఈ పాగాలంకరణ ఘట్టం దాదాపు గంటన్నర పాటు జరిగింది. ఈ ఘట్టంలో భక్తులు శివనామ స్మరణతో శ్రీశైల మహాపుణ్యక్షేత్రం మారుమోగింది. ఈ ఉత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి గడియా, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, శ్రీశైల దేవస్థాన బ్రహ్మోత్సవాల చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మార్చి 3 నుండి ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో జరిగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావలసిందిగా యూకే హై కమిషనర్ జితేంద్ర ఓజాను దేవస్థానం మణియార్ సుదర్శన్ ఆహ్వానించారు. యూకే హై కమిషన్ జితేంద్ర ఓజాను మార్చి 3 నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం క్షేత్రంలో జరగనున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా దేవస్థానం మణియార్ సుదర్శన్ బుధవారం బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఢిల్లీలో జరిగిన కమిషనర్ కుమారుని వివాహ వేడుకలో కూడా మణియార్ సుదర్శన్ పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మణియార్ సుదర్శన్ అహోబిలం దేవస్థానం యొక్క ప్రాముఖ్యతను యూకే కమిషనర్ వారి కుటుంబ సభ్యులకు వివరించారు. శతమానం భవతి శతాయః పురుషః సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణోత్సవం. చూసువారులకు చూడముచ్చటగా కడు కమనీయంగా శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి కళ్యాణ మహోత్సవం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు, శేషవాహన సేవలో దర్శనమిచ్చిన స్వామి అమ్మవారు. అహోబిలం చేరుకున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పారవేట పల్లకి భక్తజన సంతంగా మారిన అహోబిలం. మహాశివరాత్రి సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రంలో ఎద్దుల పోటీలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్.
శివనామస్మరణతో మారుభ్రోగిన శ్రీశైల క్షేత్రం అశేష భక్తజన వాహిని మధ్య భక్తి శ్రద్ధలతో పాగాలంకరణ, లింగోద్భవ, మహాన్యాస, రుద్రాభిషేకం. యూకే హై కమిషనర్కు అహోబిలం బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.